నాకు కలొచ్చింది. నాతో కలిసి ఉన్నందుకు ఫలితమై ఉంటుంది. నాకున్న కలలు కనే అలవాటు మీకు అంటుకున్నట్టుంది. అది చాలా విచిత్రమైన కళ. కలలో మీరేం చూశారు? మనిద్దరం వరంగల్ దగ్గరున్న మా దివాణంలో ఉన్నాం. అక్కడ మన పెళ్లి జరిగిపోయింది. నీకెలా తెలిసింది? అలాంటిది నా కల్లో చాలాసార్లు చూశాను. మొదట్లో అస్పష్టంగా కనపడుతూ ఉండేది. ఆ తర్వాత మీ మొహం స్పష్టంగా కనిపించింది. మీరు ఎవరో ఒకరి వేలికి ఉంగరం తొడుగుతున్నారు. నాకు మాత్రం ఆ ఉంగరం మీరు నాకే తొడుగుతున్నారు అనిపించింది. కానీ అప్పుడు నాకు కనిపించిన ముఖం నాది కాదు, వేరే ఎవరితో. నేను ఒక్కసారిగా భయపడి ఉలిక్కిపడి లేచాను. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. వేరే వాళ్ళని అడిగి దాని అర్థం తెలుసుకుందామన్న ధైర్యం కూడా నాకు లేదు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? జాలి పడుతున్నారా? పెళ్ళి ఆగిపోయి ఇంటికి దూరం అయిపోయిన అమ్మాయినని నా మీద జాలి చూపిస్తున్నారా? లేదు. ఏది ఎలా జరగాలో, ఎలా జరగబోతుందో అలా జరగనివ్వడమే మంచిది. వద్దాదిత్య. సారీ, నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆదిత్య, నాకు తెలుసు అలా జరగడం అసంభవం. కానీ మీ చేత్తో మంగళసూత్రం కట్టించుకోవడం, నా పేరు వెనుక మీ పేరు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆదిని మొట్టమొదట నీ పెళ్లిలో చూశాను. అప్పుడే అతన్ని నేను ఇష్టపడ్డాను. రియలీ? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అయితే పెళ్ళయిన తర్వాత ఆ కుటుంబంతో కలిసి ఉండకుండా మీరు వేరే కాపురం పెట్టండి, అదే మంచిది. అలా ఎందుకత్తయ్యా? ఒకవేళ మా అత్తగారు నన్ను బాధలు పెడతారేమోనని అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. అక్కయ్య చాలా మంచిది, బావగారు నిన్ను బాగా చూసుకుంటారు. కానీ ఐ థింక్ కంపాటబిలిటీ వోంట్ బి దేర్. వేదమంత్రాల సాక్షిగా మీ వివాహం జరిగిపోయింది. అగ్ని సాక్షిగా మీరిద్దరూ దంపతులయ్యారు. శతమానం భవతి తదాధ పురుషస్యేంద్రియ ఆదిశ్యేంద్రియ ప్రతిష్టతి. పంతులు గారు, అంతా అయిపోయినట్టే కదా? అంతా అయిపోయింది నాయనా. వస్తాం పంతులు గారు. శుభం నాయన. నో ఫార్మాలిటీస్. ఏమైందమ్మా? మాట్లాడు సురేఖ. సురేఖ, మాట్లాడు. హలో. హలో డాడీ, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. చెప్పాది. నేను శ్రీశైలం నుండి బయలుదేరాను డాడీ. రాత్రికల్లా వరంగల్ వచ్చేస్తాను. సరే, మంచిది. ప్రయాణం జాగ్రత్త. డాడీ, నేను చెప్పాది. డాడీ, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పాది. నేను